ఎవడో నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళం. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను 2 వీడియోస్లోని. మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను, చూడమని నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వచ్చి చూస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తాయి మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి, నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యే ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. కోసం ఇంకేంటి ఆలోచిస్తున్నావు? అక్కడ అందరి ముందు నన్ను కొడుతుంటే ఊరికే చూస్తూ నిలబడ్డావు. ఊరికే ఉండక అసలు ఏం తెలుసురా నీకు నా గురించి? ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. వేల మంది ఉన్న ఆ పోర్ట్ని అన్ని వైపుల నుండి లాక్ చేశావు. సత్యదాదాకు కేర్లియా నా గొంతుకి చైన్ వేశారు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. దాదని భయపెట్టాలని చూసాను. और उसको बहुत मारा. कोई आने वाला नहीं. 100 మందికి పైగా మనుషుల్ని దింపా. ఇవన్నీ దాటి ఎవరైనా వస్తారా? రాగలరా? ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి.
ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. బాంబే మహాసముద్రంలో ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. ఒక తుఫాన్ హెచ్చరిక జారీ అయింది. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఎవడు వాడు? ఎవడో? ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. When cyclone strikes, bow down to the tide. When OG comes, మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. you run and hide. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దమ్మున్న మగాడెవడైనా ఉంటే ఈ పోర్ట్ ని తీసుకెళ్ళండ్రా. 15 ఏళ్ల క్రితం నువ్వు కాపాడిన బంగారంతో ఈ పోర్ట్ నిలబడింది. అది కళ్ళారే చూసి కూడా వీళ్ళు నీ ఎదురుగా నిలబడ్డారు. ఆ తేజం ఈ రోజు చావాలి గంభీరా. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకసారి దాదా మీద కత్తెత్తిన, పోర్ట్ మీద కన్నేసిన వార్నింగ్ మొహానికి కాదు, మొండానికి ఇస్తా. పడే వర్షాన్ని మాత్రమే కొల్చేవారు, ఆ రోజు పారే రక్తాన్ని కూడా కొలిచారు. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అదే రక్తపు చొక్కాని జెండాలా ఎగిరేశారు.
జోలికి వెళ్తే కత్తి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈసారి నీ గొంతు వరకు వస్తుంది బేటా. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా గంభీర రాలేదేంటి? బాంబే వదిలి వెళ్ళే 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ? ఎందుకు అర్జున్? ఎందుకంటే దాదా మొదటి కొడుకైన మా నాన్నని చంపింది ఈ గంభీరానే. ఈ ఇంట్లో చావు వాడిని ఖచ్చితంగా బాంబేకి తిరిగి తీసుకొస్తుంది. వాడి రక్తంతో నా చేతులు తొడిచాక ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెడతానా? ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సార్, దిస్ మ్యాన్ ఓజీ. బాంబేలో 15 ఏళ్ల క్రితం ఓజీ కారణంగా ఆగిన గ్యాంగ్ వార్స్ గొడవలు ఇప్పుడు అదే పోర్ట్లో మర్డర్ వల్ల మళ్ళీ మొదలవబోతున్నాయి సార్. కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, నీ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.